పరీక్షే రాయకుండా మీకు కోర్టులో జాబ్ కొట్టేయాలని ఉందా? అయితే డోంట్ వరీ, రాత పరీక్ష ఇంటర్వ్యూ లేకుండానే మీరు సెలెక్ట్ అయిపోతారు. అంతెందుకు, కనీసం దరఖాస్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి మాటలతోటే లక్షలు దండుకుంటూ నిరుద్యోగుల్ని బకరా చేస్తున్నాడు కరీంనగర్ జిల్లాలో ఓ కేటుగాడు. నిరుద్యోగుల అవసరాన్ని క్యాష్ చేసుకుని ₹1 కోటి పైగా దండుకున్నాడు ఓ మాయల మరాఠీ. కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మణిపల్లికి చెందిన సిరాజుద్దీన్ మంథని ఫైర్ స్టేషన్ లో ఫైర్ మ్యాన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ ఇతగాడు తన సంపాదనను మరింత పెంచుకునేందుకు నిరుద్యోగులను టార్గెట్ చేశాడు. కోర్టులో ఉద్యోగావకాశాలు ఉన్నాయంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపాడు. వరంగల్ జిల్లా సెషన్స్ కోర్టు ఆవరణలోనే తన దందాను యథేచ్ఛగా సాగించాడు. ఇందుకోసం సుల్తానాబాద్ మండలం కాటాపల్లికి చెందిన గండు తిరుపతిరావు, పూసాలకు చెందిన సాతాళ్ల మల్లేశాన్ని భాగస్వాములుగా చేర్చుకున్నాడు. ముగ్గురు కలిసి ఉద్యోగాల పేరుతో యువకుల దగ్గర లక్షలు దండుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుంచి 3 లక్షల వరకు వసూలు చేసిన ఈ మోసగాళ్లు మొత్తం ₹1 కోటి పైగా దండుకున్నట్టు బాధితులు చెప్తున్నారు. మహబూబాబాద్, పరకాలలో ఉద్యోగాలు లభించినట్టు అపాయింట్మెంట్ ఆర్డర్, కాల్ లెటర్లు కూడా సృష్టించి ఇచ్చారు. అమ్మయ్య, ఇక ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డ నిరుద్యోగులు ఆ కాల్ లెటర్లతో సంబంధిత కార్యాలయాలకు వెళ్లి నిజం తెలుసుకుని కంగు తిన్నారు. ఇదేంటని సిరాజుద్దీన్ నిలదీస్తే అసలు మీరెవరో తనకు తెలియదంటూ బుకాయించాడు. ఎక్కువ మాట్లాడితే కేసు పెడతానని ఎదురుదారికి దిగాడు. దిక్కుతోచని స్థితిలో బాధితులు బోరుమంటున్నారు. ఉద్యోగం పెట్టిస్తానని చెప్పి సిరాజుద్దీన్ అనే వ్యక్తి ఫైర్ స్టేషన్ లో మంత్రిని ఫైర్ మ్యాన్ గా పనిచేస్తాడు. పెద్దపల్లి నివాసి. నాకు కోర్టులో కాపీస్గా ఉద్యోగం పెట్టిస్తానని చెప్పి నా దగ్గర ₹2 లక్షలు తీసుకున్నాడు. ఉల్టా మా మీద కేసు వేస్తున్నాడు. బెదిరిస్తాను, చంపేస్తాను, బెదిరిస్తాను, నువ్వు ఎవరిని దిక్కున్న కాడ చెప్పుకోమంటున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తా అని సర్టిఫికెట్లు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. ఉద్యోగం రాలేదు, సర్టిఫికెట్లు రాలేదు, డబ్బులు కూడా రాలేదు. అడగడానికి పోతే ఉద్యోగం లేవు, సర్టిఫికెట్లు లేవు, డబ్బులు లేవు. నేను మా చిన్నాన్న పోయి అడిగితే మా చిన్నాన్నకే నోటీస్ పంపుతా అన్నాడు. చంపడానికి వస్తాను. 15 రోజులుగా పెద్దపల్లి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులకు న్యాయం జరగడం లేదు.